ఆల్రెడీ మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ నెంబర్స్ అనే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి, ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ కి అదేవిధంగా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ కి 2 పార్ట్స్ గా మనం చూసాము. అదేవిధంగా లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసి స్క్వేర్ రూట్ నెంబర్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ మనం 2 పార్ట్స్ చూసాము పర్ఫెక్ట్ స్క్వేర్ కోసం. సో ఫస్ట్ పార్ట్ లో నార్మల్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ కి యొక్క వాల్యూ, రూట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అది చూసాము. అదేవిధంగా సెకండ్ పార్ట్ లో ఏంటి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లోనే లాస్ట్ 2 డిజిట్స్ కూడా జీరోసే ఉంటే అప్పుడు ఎలాగా దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది చూసాం. సో ఇప్పుడు ఏంటి అంటే, సో నార్మల్ గా మనకి 25 స్క్వేర్, 35 స్క్వేర్ ఇలా ఫైండ్ అవుట్ చేసేస్తాం. మరి 108 స్క్వేర్, తర్వాత 101 కానీ 103 కానీ, అంటే ఈ మిడిల్ టర్మ్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మిడిల్ టర్మ్ లో ఏమొచ్చాయి, జీరో వచ్చాయి. ఏంటండి, జీరో వచ్చాయి. మరి ఇలాంటివి రావడానికి మనం ఎలాగా లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే, సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఓకేనా. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకుంటున్నాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే √11664 ఏంటండి, √11664 అన్నమాట. ఓకేనా. నేను ఇప్పుడు ఈ రోజు మన క్లాస్లో ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, కాకపోతే ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాం, మిడిల్ లో జీరో ఎలాగా. సో నార్మల్గా లాంగ్ డివిజన్లో అయితే లాస్ట్ 2 డిజిట్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్లోనే లాస్ట్ 2 డిజిట్స్ జీరో అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి చూసాము. అదేవిధంగా నార్మల్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేసేసాము. ఇక్కడ ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంది కదా, సో దాని యొక్క వాల్యూ లైక్ మిడిల్లో జీరో వచ్చిందంటే ఎలా చేస్తాం, చాలా మందికి డౌట్ ఉంటుంది జీరో ఎలా తీసుకుంటాము అనేసి. సో దానికోసమే, సో అలాంటి టైప్ ఆఫ్ మిడిల్లో జీరో రావడానికి మనం ఏ విధంగా చేస్తాము ఏంటి అనేది, సో ఆ ప్యాటర్న్ అనేది డిస్కస్ చేద్దాం. సో జాగ్రత్తగా చూడండి. ఓకే, సో నార్మల్గానే చేస్తాము. ఫస్ట్ ప్రీవియస్ మెథడ్స్ ఎలా అయితే, ప్రీవియస్ దాంట్లో ఎలా అయితే చేస్తామో మొత్తం దాన్నే ఫాలో అవుతాం, పెద్ద ఏమి తేడా ఉండదు. రైట్, ఎస్. ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలి, సో ఆల్రెడీ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది, 2 పార్ట్స్లో చెప్పాను. ఏం చేయాలి, మనం రైట్ హ్యాండ్ నుండి రైట్ ఎండ్ ఈ సైడ్ నుండి మనం ఏంటి 2గా డివైడ్ చేసుకొని రావాలి. సో ఇవి 2, నెక్స్ట్ ఇది 2, ఇక్కడ ఒకటే మిగిలిపోయింది కాబట్టి దీనికి ఒకటే 2కి మనం ఏం పెడతాం, బార్ పెడతాము. రైట్ హ్యాండ్ సైడ్ నుండి, ఇటు సైడ్ నుండి అయితే మళ్ళీ మీరు తప్పు రాసేస్తారు, 11664 అంటే అప్పుడు ఇలా ఇలా వచ్చి లాస్ట్కి ఒకటి మిగిలిపోద్ది, అది రైట్ కాదు. సో రైట్ హ్యాండ్ నుండే మనం ఏంటి 2 పెట్టుకొని వస్తాము. ఓకే, అర్థమైందా. సో తర్వాత ఏం చేస్తాము అనేసి అంటే, ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఎంత మిగిలింది, ఫస్ట్ దానికి ఒక బార్ కింద ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒకటే ఉంది, అది కూడా ఏముంది, 1 ఉంది. అంటే సో నీకు అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ 1 అయినా రావాలి, లేకపోతే 1 కన్నా తక్కువైనా రావాలి. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. సో అంటే నీకు 1 అనే వాల్యూ వచ్చిందా లేదా పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి నువ్వేం చేస్తావు, దేంతో 1 ఇంటూ 1 ఏంటండి, 1 ఇంటూ 1 అయితే అప్పుడు ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 ఇంటూ 1 అంటే 1, 1 మైనస్ 1 అంటే 0. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు, సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పార్ట్ ఏం చేస్తాము అంటే, నువ్వు దేంతో అయితే మల్టిప్లై చేస్తున్నావో, దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 1తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో నువ్వు దేంతో అయితే మల్టిప్లై చేస్తున్నావో దాన్నే ఏం చేస్తాము, +1 అంటే యాడ్ చేస్తాం. అర్థమైందా. సో దాన్నే మనం ఏం చేస్తాము, +1 తోటి యాడ్ చేస్తాము. ఓకేనా, అర్థమైందా. ఓకే, ఇప్పుడు 1 + 1 అంటే వాల్యూ ఎంత, 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటని చెప్పాను, మీరు ఒకసారి లాస్ట్ క్లాస్ వినుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి నార్మల్గా డివిజన్ మెథడ్లో అయితే ఒకటే దిగుతుంది కిందకి, ఇక్కడ మనకి బార్ ఉంది కాబట్టి బార్ కింద ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ని కూడా మనం కిందకి దించుకుంటాము. 2 వాల్యూస్ని మాత్రమే దించుకుంటాం, ఇంకా ఈ సైడ్ ఉన్న వాల్యూస్ని దించుకోము.
ఓకేనా, ఒకసారి ఒక బార్ వాల్యూయే దిగుతుంది. అర్థమైందా అండి? ఒకసారి ఒక బార్ వాల్యూయే దిగుతుంది. అందులో ఎన్ని ఉన్నాయి వాల్యూస్? 2 ఉన్నాయి, కాబట్టి 2 వాల్యూస్ దిగాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నీకు ఒక వాల్యూ తీసుకుంటావు, అంటే 2 డిజిట్ వాల్యూ తీసుకుంటావు. నువ్వు ఏదైతే 2 డిజిట్ వాల్యూ తీసుకుంటున్నావో ఆ 2 డిజిట్ వాల్యూ అనే దాన్ని లాస్ట్ డిజిట్ తోటి మల్టిప్లై చేసినప్పుడు నీకు ఎంత రావాలి? 16 రావాలి. ఏంటంట, నువ్వు 2 డిజిట్ వాల్యూ తీసుకుంటున్నావు. ఇప్పుడు ఈ 2 డిజిట్ వాల్యూని దేంతో మల్టిప్లై చేస్తున్నావు? లాస్ట్ డిజిట్ తో మల్టిప్లై చేస్తున్నావు. అంటే ఇది ఇది ఈక్వల్ గా ఉండాలి. అర్థమైందా? ఓకే. సో ఒక్కసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1 తీసుకున్నాం. 21 ఇంటూ దీంతో కదా మల్టిప్లై చేయాలి. 1 అంటే ఎంత? 21. 21 1s 21 అంటే అది లీస్ట్. 1 అంటే లీస్ట్. దాంతో మల్టిప్లై చేస్తేనే మనకి ఎంత వచ్చింది? 21 వచ్చింది. 21 వస్తేనే ఇక్కడ 16 కన్నా పెద్దది. అది 21 అనేది ఏంటి? 16 కన్నా పెద్దది. మనకి 16లోనే 21 అనేది అప్పుడు మైనస్ చేయగలమా? చేయలేం. మరి అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి టైంలోనే ఏం చేయాలి? సో ఇక్కడే జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో నీకు అక్కడ ఉన్న వాల్యూ 16, అది చిన్నది. నీకు ఇక్కడ మల్టిప్లై లీస్టే 1, 2, 3, 4 కూడా తీసుకోలేదు మనం, లీస్టే 1 తీసుకున్నాం. సో అది తీసుకుంటేనే మనకి ఏమొచ్చింది? 21 వచ్చింది. సో 21 కూడా 16 కన్నా చిన్నదే. మరి అప్పుడు ఏం చేస్తాము? సో అప్పుడు ఈ పక్కనున్న వాల్యూస్ని దించుకోవాలి. మరి అలా దించుకోవాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఇదే నెంబర్ని మనం ఏం చేయాలి అంటే, సో 0 పెట్టుకుంటాం. సో జస్ట్ ఏమి చేంజ్ అవ్వకుండా సో 0తో మల్టిప్లై చేస్తాం. దేంతో మల్టిప్లై చేస్తారు? 0తో మల్టిప్లై చేస్తారు. సో 20 zeros 0, 20 zeros ఎంత అండి? 0. ఇప్పుడు 16లో నుండి 0 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? మళ్ళీ 16 వస్తుంది. 16లో నుండి 0 తీసేస్తే 16 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బార్ వాల్యూ ఉందో అది కిందకి తీసుకొస్తాం. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి కిందకి వస్తాయి. ఇక్కడ మళ్ళీ మనం దీన్ని యాడ్ చేసాం కదా, మరి ఇక్కడ మళ్ళీ మనం దేంతో మల్టిప్లై చేసాం? 0తో మల్టిప్లై చేసాం. మరి 0ని కూడా యాడ్ చేయాలి కదా, అప్పుడు 0ని యాడ్ చేస్తాం. సో 20 + 0 అంటే ఎంత? 20. ఇప్పుడు మల్టిప్లై చేసి థర్డ్ అంటే ఇప్పుడు ఎంత? 3 డిజిట్ నెంబర్. ఇప్పుడు ఎంత అండి? 3 డిజిట్ నెంబర్. ఇప్పుడు నువ్వు ఏదైతే 3 డిజిట్ నెంబర్ తీసుకున్నావో దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? లాస్ట్ డిజిట్ తో మల్టిప్లై చేయాలి. నువ్వు తీసుకున్న 3 డిజిట్ నెంబర్ని లాస్ట్ డిజిట్ తో మల్టిప్లై చేయాలి. సో నువ్వు దేంతో మల్టిప్లై చేస్తే నీకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, ఇదేంటి నీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలుసు అంటే నీకు పక్కాగా క్యాలిక్యులేట్ అవుతుంది. సో నువ్వు దేంతో మల్టిప్లై చేస్తే నీకు 1664 అనేది వస్తుంది. దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్లో 4 ఉంది కదా, 4 ఉంది కాబట్టి 2 2s 4 కాబట్టి ట్రై చేద్దాం. 202 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో ఎందుకు? లాస్ట్లో 4 ఉంది కాబట్టి ట్రై చేస్తున్నాం. 2 2s 4, 2 0s 0, 2 2s 4. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 404 వచ్చింది. కానీ మనకేం కావాలి ఇక్కడ? ఓకే, సో మనకేం కావాలి? మరి మనకి 1664 కావాలి. సో ఎక్కడో మిస్టేక్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ దేంతో మల్టిప్లై చేస్తాము? 208 ఇంటూ 8. పోనీ 8 8s 64 కదా, 2 2s అయితే 4 అవ్వట్లేదు. ఇంకా 4 లాస్ట్ డిజిట్లో 4 ఎక్కడ వస్తుంది? ఏ పవర్లో అంటే ఏ స్క్వేర్కి వస్తుంది? 8 స్క్వేర్ 64 కదా, అంటే అప్పుడు 8 ట్రై చేస్తున్నాం. సో 8 8s 64, 6. సో 6 తర్వాత 8 2s 16. సో అవుతుంది. అంటే ఇక్కడ ఏ డిజిట్ తీసుకుంటున్నాం మనం? 8 అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ 8 అంటే ఇక్కడ కూడా 8 ఉంటుంది. సో 208 8s 1664. సో ఎంత? 1664. ఏమైందండి? మనకి 0 అయిపోయింది. సో 0 అయిపోతే అయిపోయినట్టేనా?
ఇంకా 8 చేయాలి ఇక్కడ. మరి ఆ 8 ఉంది కదా, 8తో మల్టిప్లై చేసినప్పుడు 8తో యాడ్ చేయాలి కదా. సో 8ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 8 అంటే 6 1 కదా 1, సో 216 వచ్చింది. ఓకే, సో మరి మేడం మనకి ఈ యొక్క పర్టికులర్ 11664 వాల్యూ ఎంత అంటే ఎంత, ఇక్కడ ఏదైతే పర్టికులర్ వాల్యూ ఉంటుందో అది 108. ఎంత, 108. సో మనం ఒకసారి జాగ్రత్త గమనిస్తే మనం ఇదంతా యాడ్ చేయగా మనకి ఎంత వచ్చింది, 216 వచ్చింది. మనం ఈ 216 అనే దాన్ని 2 చేత డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, సేమ్ 108 వస్తుంది. ఏమొస్తుందండి, సేమ్ మనకి 108 వస్తుంది. అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ ముందు 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్కి 2 ప్యాటర్న్స్ చూసాం. లాస్ట్ 2 డిజిట్స్ 0 వస్తే ఎలా చేయాలి, నార్మల్ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎలా చేయాలని చూసాం. సో అది వేరు ఇది వేరు. ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 దించుకోవడం కోసం 0 తోటి ఇక్కడ చేసి, సో ఈ ప్రాసెస్ మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది ఎలా చేయాలి, 108 ఎలా వస్తుంది, 0 ఎలా వస్తుంది. సో అందుకోసమే ఈ మెథడ్ అనమాట. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చెప్తాను దీని మీదే, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఒక ప్రాబ్లం చేస్తే మరి పాపం మీకు కూడా అర్థం కావాలి కదా. సో ఏంటంటే √106009 పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకుంటున్నాను. ఇదేంటిది, పర్ఫెక్ట్ స్క్వేర్లో కాన్సెప్ట్. మనం పర్ఫెక్ట్ స్క్వేర్లోనే ఇప్పుడు పార్ట్ 3లో ఉన్నాం. ఇందులో మనం లాంగ్ డివిజన్లో ముందు ఆల్రెడీ 2 పార్ట్స్ అయిపోయాయి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఏం చేస్తామంటే 609 కదండి, లైన్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, ఎస్. సో ఏం చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ నుండి 2 డిజిట్స్కి ఇలా లైన్ గీసుకుంటాం. మళ్ళీ ఒకటే మిగిలింది. సో ఒకటి మిగిలింది. సో ఇందాక ఏం చేస్తాం, 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే 1 అంటే ఏం చేస్తున్నాం, పర్ఫెక్ట్ స్క్వేర్స్ మాత్రం తీసుకుంటున్నాం. ఇది ఏదైతే ఇక్కడ ఉందో కరెక్ట్గా దీని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే ఓకే, లేదు కరెక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే దానికన్నా తక్కువైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 6 ఉంది, నీకు 6 పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండదు కాబట్టి నువ్వు 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. 9 అంటే 6 కన్నా పెద్దది అయిపోతుంది. అప్పుడు నువ్వు ఏం తీసుకుంటావు, 4 తీసుకుంటావు. నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటావు. అయితే దానికి ఆ వాల్యూ అయినా తీసుకుంటావు, లేకపోతే దానికన్నా తక్కువ వాల్యూ అయినా తీసుకుంటావు. నీకు ఇక్కడ 1 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి నువ్వు తీసేసుకున్నావు. 6 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా, అప్పుడు నువ్వు దానికన్నా తక్కువ ఏంటి 4 కాబట్టి 4 తీసుకుంటావు ఆ టైప్లో. సో దేంతో మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే 1. సో 0 అయిపోయింది. సో ఏమి ఇక్కడ మనకి దిగుతుంది, 0 6 ఒకటే ఒక బార్ వాల్యూ దిగుతుంది అని చెప్పాను. ఏంటి దిగింది మనకి, 0 6 అనేది దిగింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మర్చిపోవద్దు ఇది. దేంతో అయితే మల్టిప్లై చేస్తావో దాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 1 + 1 ఎంత, 2. సో ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ అంటే నువ్వు ఇక్కడ 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నావు. నువ్వు 2 డిజిట్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తున్నావు, లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేస్తున్నావు. సో అదే కదా ప్రతి దాంట్లో అదే చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను, మర్చిపోకుండా ఉండాలని. 2 డిజిట్ నెంబర్ అనే దాన్ని లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేస్తున్నావు. ఒక్కసారి ఇందాకలాగే లీస్ట్ నెంబర్ తీసుకుందాం. 21 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి, లాస్ట్ డిజిట్ 21. సో 21 మనకి ఇక్కడ ఏముంది, 06 అంటే వాల్యూ 6, 06 నథింగ్ బట్ 6. 6లో నుండి 21 తీయగలమా, తీయలేము, ఎందుకు, అది చిన్న వాల్యూ కాబట్టి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ పక్కనున్న వాల్యూస్ సపోర్ట్ కింద తెచ్చుకోవాలి. మరి అలా తెచ్చుకోవాలంటే ముందు నువ్వేం చేయాలి, సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలి. అంటే సో 0. సో అప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం, 20 0. సో 0 20 0 0 కాబట్టి సో మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుంది, 6 అనేది దిగుతుంది. 0 దిగినా పర్వాలేదు, ఇంకా రాయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అనేది కిందకు వస్తుంది, 0 9. ఇక్కడ రాదు, నెక్స్ట్ పార్ట్కి 0 9 అనేది వస్తుంది. ఓకే, సో ఇక నీకేముంది, సో నువ్వు దేంతో మల్టిప్లై చేస్తావు, 0తో మల్టిప్లై చేస్తావు కాబట్టి 0ని యాడ్ చేస్తావు. ఓకే, నీకెంత, 20 + 0 అంటే 20. ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఉంది అంటే
ఈ 3 డిజిట్ నెంబర్ని ఈ లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేస్తే నీకు ఎంత రావాలి? 609 రావాలి. ఒకసారి గమనించండి, 9 అనేది ఏంటి? 3 స్క్వేర్ 9. ఇంకేమైనా 9 వస్తుందా? రాదు. 3 స్క్వేర్ 9 వచ్చింది. 3 స్క్వేర్ 7 స్క్వేర్ 49 వస్తుంది. 7 స్క్వేర్ కూడా వస్తుంది. ఫస్ట్ 3 ట్రై చేద్దాం. 203 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి? లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. 3 3 9, 0 3 2 6. సో 3 తోటి అయిపోయింది కాబట్టి ఇంకా మన 7ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 3 పెడతాము, ఇక్కడ 3 పెడతాం. సో 203 3s ఎంతండి? 609. సో 0. ఓకే, అయిపోయిందా? లేదు. ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేస్తాం? 3తో మల్టిప్లై చేస్తాము. సో లాస్ట్లో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 206. సో ఇక్కడ ఇదెంత? 10609. వాల్యూ ఎంత? ఇక్కడ ఉన్న వాల్యూ 103. ఎంత? 103 హోల్ స్క్వేర్. వాల్యూ కావాలంటే మీరు చెక్ చేయండి, క్యాలిక్యులేటర్ తీసుకొని చెక్ చేయండి. 103 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 10609. మరి అది ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇక్కడ ఎంత యాడ్ చేయగా మనకి ఎంత వచ్చింది? 206 వచ్చింది. 206ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి 103 వస్తుందా లేదా? వస్తుంది. సో మనం చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్. సో అర్థమైందా? మన పర్ఫెక్ట్ స్క్వేర్లో 3 మోడల్స్ చూసాం. ఫస్ట్ నార్మల్గా ఎలా చేస్తాం పర్ఫెక్ట్ స్క్వేర్స్, తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉంటే ఎలా చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ మనం నార్మల్గా స్క్వేర్స్ తీసుకునేటప్పుడు 0 అనేది ఉంటుంది కదా, అసలు ఆ 0 మనం ఇక్కడ లాంగ్ డివిజన్లోనే ఎలాగా అంటే అక్కడ ఆ టైప్లో ఎలా తీసుకుంటాము ఏంటి అన్న దానికోసమే మళ్ళీ ఈ పార్ట్ అనేది చేశాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాక్సిమం నేను నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేదాన్ని స్టార్ట్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.